ఫ్రెండ్స్, ప్రపంచం అంతా ఇంటర్నెట్ మయమైపోయింది. సో ఇంటర్నెట్ ప్రపంచంలో మనకి ఈ స్కామ్స్ గురించి వింటూనే ఉంటాం. మనం ప్రతిరోజు మన డైలీ లైఫ్లో ఈ స్కామ్ అనే పదం గురించి వింటూనే ఉంటాం. ఇంటర్నెట్ అనే కాదు, బయట కూడా మనం ఈ స్కామ్స్ గురించి వింటూనే ఉంటాము. సో ఇప్పుడు నా ఏజ్ సరికి 29, 10 సంవత్సరాల నుంచి వీటి గురించి నేను చూస్తూనే ఉన్నాను. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయినవి, విన్నవి స్కామ్స్ గురించి ఒక టాప్ 5 గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎవరైనా టీనేజర్స్ ఉంటే, ఎవరైనా 18 నుంచి అడుగు పెట్టబోతుంటే, సో మీకు కూడా ఈ స్కామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ ఫాదర్స్ కానీ లేకపోతే మీ అన్నలు కానీ ఎవరో ఒకరికి ఈ స్కామ్స్ గురించి కొంచెం ఐడియా ఉంటుంటుంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఈ స్కామ్స్ గురించి, వీటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, ఫస్ట్ స్కామ్ వచ్చేసరికి బ్యాంక్స్. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కానీ ఉన్నాయంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ డబ్బులు కాజేయడానికి రెడీగా ఉంటారు. సో దానికి వాళ్ళు చేసే పని ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక ఈమెయిల్ పంపిస్తారు. ఆ ఈమెయిల్ ఎట్లా ఉంటుందంటే, మీకు సేమ్ మీ బ్యాంక్ నుంచి వచ్చిన ఈమెయిల్ లాగే ఉంటుంది. సో మీరేమనుకుంటారు, బ్యాంక్ నుంచి నాకు ఈమెయిల్ వచ్చింది అనుకుంటారు. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీ అకౌంట్ కొంచెం అన్సెక్యూర్ ఉంది, సో మీ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలి, సో లేకపోతే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇట్లా ఏదో ఒక మెయిల్ పంపిస్తుంటారు. మీరేం చేస్తారంటే ఓకే అని చెప్పేసి కింద వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లింక్ ఒకటి, దాని మీద క్లిక్ చేసి ఆ సైట్కి వెళ్తారు. సో ఆ సైట్ వచ్చేసరికి ఒరిజినల్ బ్యాంక్ సైట్ అయితే కాదు, సో వాళ్ళు క్రియేట్ చేసిన సైట్ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి. సో ఆ సైట్కి వెళ్ళేసి మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇట్లా వీళ్ళు మెయిల్స్ పంపిస్తుంటారు, మెయిల్స్ పంపించి మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు. సో ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. సో వీటిని ఫిషింగ్ మెయిల్స్ అంటాం మనం. సో వీటితో పాటు కొంతమంది కాల్స్ చేస్తూ ఉంటారు. మేము ఈ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను, ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ బ్యాంక్ నుంచి. సో మీ అకౌంట్ ఇప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉంది, మీ డీటెయిల్స్ కావాలని చెప్పేసి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు మీ దగ్గర నుంచి. సో మీరు వాళ్ళ మాటలు నమ్మి మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇది పర్సనల్గా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ పొందారు. సో మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫాదర్కి ఇట్లనే ఒకసారి కాల్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని మొత్తం డబ్బులన్నీ కాజేశారు. సో వాళ్ళు చాలా బాధపడ్డారు డబ్బులు పోయినందుకు. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయాల్లో మాత్రం. మీకు బ్యాంక్ నుంచి ఏమైనా ఈమెయిల్స్ వచ్చినా కానీ లేకపోతే బ్యాంక్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చినా కానీ మీరు డీటెయిల్స్ మాత్రం ఎక్కడ మీరు ఇవ్వకండి వాళ్ళకి. సో ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. సో మీ డీటెయిల్స్ కానీ మీరు ఇచ్చేసారంటే ఖచ్చితంగా మీరు ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్లే. సో ఇది ఫస్ట్ స్కామ్ బ్యాంక్స్ సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెకండ్ స్కామ్ వచ్చేసరికి మాల్వేర్. ఇప్పుడు మనకి కామన్ అయిపోయిన పదం ఇది. సో మీరు వినే ఉంటారు వానాక్రై ర్యాన్సమ్వేర్ గురించి, పెటియా ర్యాన్సమ్వేర్ గురించి. సో ఇట్లా మనకి మన కంప్యూటర్లోకి వైరస్ అటాక్ చేసేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ వైరస్ల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్రెడీ వానాక్రై ర్యాన్సమ్వేర్ గురించి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియో చూడండి. వానాక్రై ర్యాన్సమ్వేర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్లస్ దాని నుంచి మీరు ఎలా కాపాడుకోవాలో కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు కూడా మెయిన్ ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో ఆ ఈమెయిల్ లింక్ మీరు క్లిక్ చేశారంటే ఖచ్చితంగా మీకు వైరస్ అనేది మీ సిస్టంలో అటాక్ అవుతూ ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వైరస్ల గురించి. సో ఈ మాల్వేర్ కానీ మీ సిస్టంలోకి వచ్చిందంటే మీ సిస్టమ్ మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది. మీ సిస్టమ్ మీరు ఏం చేయలేరు. మొత్తం డీక్రిప్ట్ చేయాలంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు అడుగుతారు. ఒక $300 అట్లా మీరు బిట్ కాయిన్స్ రూపంలో పే చేస్తే మీకు అది అన్లాక్ అవుతుంది. సో ఇట్లా వీళ్ళు స్కీమ్ ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ స్కామ్. ఇవి వైరస్లు, మాల్వేర్లు మన సిస్టంలోకి పంపించేసేసి సో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఫేక్ యాడ్స్. సో ఫేక్ యాడ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ మొబైల్ వాడుతున్నారు అనుకోండి, మొబైల్లో మీకు సడన్గా ఒక యాడ్ వస్తుంది. యాడ్ వచ్చేసి మొబైల్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీ మొబైల్ బ్యాటరీ డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లా ఏదో ఒకటి మీకు పాపప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూసి మనం భయపడిపోయి ఆ యాడ్ మీద క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. సో ఇది చాలా డేంజర్. ఇది ఓన్లీ మొబైల్కనే కాదు, మన సిస్టంలో కూడా మనకి అప్పుడప్పుడు వైరస్ ఇట్లా కనపడుతూ ఉంటుంది. మీ సిస్టంలో వైరస్ ఇన్ఫెక్ట్ అయింది, ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ నుంచి మీకు వైరస్ వస్తుంది, కానీ ఆ యాడ్స్ నుంచి అయితే మీకు రాదు. సో యాడ్స్ మీరు పట్టించుకోకండి, యాడ్స్ మీద మీరు క్లిక్ చేయకండి. యాడ్స్ మీద క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన మీరు సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేస్తున్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. సో ఇప్పుడు మీరు ఇట్లాంటి యాడ్స్ మీద క్లిక్ చేయకండి. కామన్ అయిపోయినాయి ఇప్పుడు. సో వైరస్ ఎప్పుడు మనకి ఇన్ఫెక్ట్ అయ్యామని చెప్పేసి అది మీకు పైకి వచ్చి కనపడదు. వైరస్ దానిపైన చేసుకోబోతుంది, అది లోపల వర్క్ అవుతుంది. సో మీకు పైకి వచ్చేసి నేను నీకు ఇన్ఫెక్ట్ అయ్యాను, మీకు ఇన్ని సాఫ్ట్వేర్ ఇన్ఫెక్ట్ అయింది, లేకపోతే సిస్టమ్ ఇన్ని యాప్స్ ఇన్ఫెక్ట్ అయినాయి, మీ బ్యాటరీ ఇన్ఫెక్ట్ అయింది, ఇట్లాంటి మెసేజ్లు ఎప్పుడు మీకు వైరస్ అనేది చూపించదు. సో వీటి గురించి మీరు అస్సలు ఆలోచించకండి. ఈ పాపప్ యాడ్స్ గురించి అసలు పట్టించుకోకండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వచ్చేసరికి జాబ్స్. మనం స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ గురించి మనం వెతుకుతూ ఉంటాము. సో ఇక్కడ మనల్ని చాలామంది మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. మీకు జాబ్ ఇప్పిస్తాం అని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మీ జాబ్ జాయిన్ అయిన తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత మీ జాబ్లో నుంచి నాకు ఒక హాఫ్ శాలరీ ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఫస్ట్ శాలరీ, లేకపోతే కొంతమంది ఫస్ట్ శాలరీ మొత్తం ఇచ్చేయాలంటారు. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయగానే మీరు డబ్బులు ఇవ్వకండి. సరే, జాబ్ చూపించిన తర్వాత కూడా మీరు డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే మీరు జాబ్ చూపించిన తర్వాత ఒకసారి లోపల ఎంప్లాయీస్ని ఎంక్వైరీ చేయండి, మీకు అక్కడ శాలరీ ఇస్తున్నారా లేదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే కొన్ని కంపెనీస్ మీకు శాలరీస్ ఇవ్వవు. ఒక 1 month 2 months అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా వాడుకొని వదిలేస్తుంటాయి అనమాట. సో మీరు వాళ్ళు జాబ్ చూపించిన తర్వాత అయినా కానీ మీరు లోపలికి వెళ్ళి ఒకసారి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఎంక్వైరీ చేసి శాలరీస్ ఎట్లా ఇస్తున్నారు, టైం టు టైం ఇస్తున్నారా లేదా, మంత్లీ ఇస్తున్నారా లేదా. సో మీరు దీని గురించి కనుక్కొని ఎంక్వైరీ చేసిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వండి. వర్క్ ఎలా ఉంటుందో కూడా కనుక్కోండి. సో అప్పుడే మీరు జాయిన్ అవ్వండి. కానీ సో వాళ్ళు చెప్పారని చెప్పేసి జాయిన్ అయిపోయి సో మీరు ప్రాబ్లంలో పడతారు. సో అక్కడ వాళ్ళు మీ శ్రమను దోచుకుంటున్నారు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో జాబ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో మీకు ఈ జాబ్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి మీరు ఇంత పే చేయాలి, ఇంత పే చేస్తే మీ జాబ్ మీకు రిజర్వ్ చేస్తాము. లేకపోతే కొంతమంది మీకు కాంపిటీషన్ ఉన్నారు, వాళ్ళ కాంపిటీషన్ మీరు తట్టుకొని నిలబడాలంటే మీరు ఇంత పే చేయాలని చెప్పేసి ఏదో ఒకటి మెయిల్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఆ మెయిల్స్ గురించి మీరు పట్టించుకోకండి. సో వాళ్ళు ఆ మెయిల్స్ నమ్మి మీరు డబ్బులు మాత్రం పే చేయకండి. అక్కడ మీకు జాబ్ అనేది రాదు. ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకొని మీరు జాయిన్ అయిన తర్వాతే మీరు డబ్బులు అనేవి ఇవ్వండి. మీరు జాయిన్ అవ్వకముందు ₹1 కూడా ఎవరికి పే చేయకండి. సో ఇది జాబ్ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ స్కామ్ వచ్చేసరికి వన్ మనీ. అంటే మీరు డబ్బులు గెలుచుకున్నారు అని చెప్పేసి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, మీకు ఇన్ని $1 గెలుచుకున్నారని చెప్పేసి మెసేజ్లు కానీ మెయిల్ కానీ వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు అసలు పట్టించుకోకండి. సో వాటిని మీరు పట్టించుకొని మీరు ఆ డబ్బుల కోసం వాళ్ళు చెప్పినట్టు చేశారంటే మాత్రం ప్రమాదంలో వెళ్ళినట్లే మీరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డాలర్స్ మీరు రూపీస్లో కన్వర్ట్ చేయడానికి మీకు ఇన్ని డబ్బులు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ లాగడానికి ప్రయత్నిస్తారు. మీ అకౌంట్లో ఈ డబ్బులు వేస్తామని చెప్పేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు మీరు. సో ఈ మెసేజ్లకి, ఈ ఈమెయిల్కి అసలు మీరు రిప్లై ఇవ్వకండి, వాళ్ళని పట్టించుకోకండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ఫోన్స్ గురించి ఇస్తుంటారు అన్నమాట. ఈ ఫోన్ మీకు ₹750 వస్తుంది, iPhone 7 మీకు గెలుచుకోవచ్చు, ఫ్రీ 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 అని చెప్పేసి ఆ ఫ్రీ అనే పదం మన మైండ్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మన ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నామని మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు ఏది మనకి ఫ్రీగా రాదు, కష్టపడింది ఏది రాదు. సో కష్టపడి సంపాదించి కొనుక్కోండి. iPhone 7 మీకు 40,000 ఉంటుంది. ₹700 ఎవ్వరు ఇవ్వరు. ₹44,000 ఫోన్ని. సో చాలామంది దీనిలో కూడా ఇరుక్కున్నారు. ₹749 iPhone అనగానే అందరు డబ్బులు పే చేస్తారు, ఐఫోన్ రాలేదు, ఏం రాలేదు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి విషయాలు మాత్రం డబ్బులు మీరు ముందే పే చేయకండి. సో ఎవ్వరు మీకు ఏది ఫ్రీగా మాత్రం ఇవ్వరు. మీ నుంచి ఏదో ఒకటి ఆశించి మాత్రమే వాళ్ళు మీకు ఫ్రీ అనే పదం వాడతారు. సో దానిలో మీరు చిక్కుకున్నారంటే ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్లే. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మీకు వాట్సాప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, ₹499కి ఫోన్ వస్తుంది అమెజాన్లో అని చెప్పేసి. అమెజాన్ లాగే మీకు సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అని అడుగుతుంది. దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను ఒకటి. ఆ వీడియో మీరు కావాలంటే ఇక్కడ ఐఎన్ సింబల్ ఇక్కడ పెట్టేస్తాను, లేకపోతే కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు ₹499 మొబైల్ వచ్చేది ఏమి ఉండదు. అక్కడ మీ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సో వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేస్తారో, అమెజాన్ లాగే ఉంటుంది ఆ వెబ్సైట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ మీకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంతమంది మనకు ఫోన్లు చేస్తుంటారు. శాంసంగ్ మొబైల్ మీరు ₹10,000 మొబైల్ని మీకు ₹3,000 గెలుచుకున్నారు. మీ మొబైల్ నెంబర్కే ఈ లక్కీ డ్రా తగిలింది. సో ఈ ₹3,000 మీరు పే చేస్తే మీకు ₹10,000 ఫోన్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో ఇట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కాల్స్ మీరు అస్సలు పట్టించుకోకండి. సో మీరు వాళ్ళని నమ్మి ఆ ₹3,000 పే చేస్తే ఆ ₹3,000 పోయినట్టే మీకు మొబైల్ అనేది ఇంటికి రాదు. అండ్ లేటెస్ట్ న్యూస్ గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి ట్రెండింగ్లో ఏదైనా న్యూస్ ఉందనుకోండి, ఆ న్యూస్కి సంబంధించి మనకి స్కామ్స్ ఈజీగా జరుగుతాయి. ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్ ఒకప్పుడు చాలా ఫేమ్లో ఉంది. జియో సిమ్ గురించి న్యూస్ అనేది వస్తూ ఉంటుంది, రోజుకో న్యూస్ బయటకు వస్తూ ఉంటుంది. చాలామందికి మనకి అసలు జియో సిమ్ దొరకలేదు. సో దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మీరు జియో సిమ్ పొందొచ్చు అని చెప్పేసి, లేకపోతే జియో సిమ్ హోమ్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు అప్పటికప్పుడు. సో మీరు వాటిలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వడం కానీ, మీరు డబ్బులు పే చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే డబ్బులు పోవడమే కానీ మీ ఇంటికి సిమ్ కార్డ్ అనేది రాదు. సో ఇప్పుడు జియో ఫోన్ కూడా అట్లనే జరుగుతూ ఉన్నాయి. సో జియో ఫోన్కు సంబంధించి కూడా కొన్ని వెబ్సైట్ ఇట్లనే క్రియేట్ చేస్తూ ఉన్నారు, బుక్ చేసుకోవడం అని చెప్పేసి. సో ఇట్లాంటి అసలు నమ్మొద్దు. మీరు అఫీషియల్ వెబ్సైట్స్ చూసుకోండి ఎప్పుడన్నా మీరు. సో అఫీషియల్ వెబ్సైట్ మీకు జియో.com అని ఉంటుంది. సో అది మీకు అఫీషియల్ వెబ్సైట్. సో అమెజాన్కి వెళ్తే మీరు amazon.in ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇట్లా ప్రతి కంపెనీకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైటే కాదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ వెబ్సైట్ సెక్యూరా కాదో కూడా చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు. సో మీరు పైకి వెళ్ళినప్పుడు మీకు వెబ్సైట్ ఎంటర్ చేసినప్పుడు వెబ్సైట్ పక్కనే మీకు HTTPS అని చెప్పి ఉంటుంది. ఎస్ అంటే అక్కడ మనకి సెక్యూర్ అని. సో అది చూసుకోండి. అది పక్కన మనకి సెక్యూర్ అని చెప్పేసి లాక్ వేసి ఉంటుంది.
సో అట్లాంటి వెబ్సైట్లు మీకు సెక్యూర్ ఉంటాయి. అట్లా వెబ్సైట్ కాకుండా మీరు నార్మల్ వెబ్సైట్కి వెళ్ళారంటే వాళ్ళు అప్పటికప్పుడు క్రియేట్ చేసిన వెబ్సైట్లు అయ్యి దానిలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. సో వీటి గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి. సో వీటిని యూస్ చేసుకొని కూడా హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు ఏదైనా ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసేసి వాటి మీద లింక్స్ మీద క్లిక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు వైరస్ అనేది అటాక్ అవ్వడానికి కూడా మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మోస్ట్ కామన్ స్కామ్స్ ఇప్పుడు నా కెరియర్లో నేను విన్నవి, నేను చూసినవి. చాలామంది నాతో షేర్ చేసుకున్నారు కూడా, ఇట్లా జరిగింది అని చెప్పేసి. చాలామంది వీటిలో చిక్కుకొని డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. సో ఒకవేళ మీరు కొంచెం ఏజ్లోకి వచ్చేటప్పుడు మీకు ఇట్లాంటి స్కామ్స్ ఏమన్నా తగిలితే మీ జర్నీలో, సో వీటిని మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫ్రెండ్స్ని కాపాడుకోండి, అండ్ మీ ఫ్యామిలీని కాపాడుకోండి. సో వీడియోని మొత్తం తప్పకుండా అందరితో షేర్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుందో అందరికీ. సో వీడియో నేను మీకు స్కామ్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.